ఇలాంటి దూల పనుల్లో మాత్రం మేము నెంబర్ 1 మావా. హలో గైస్, వెల్కమ్ టు కందికొండగుట్ట మినీ వ్లాగ్. మేమేదో పొడిసిద్దామని అడ్వెంచర్ చేయాలనుకుంటే మాకు ఇలా ముందే స్టార్ట్ అయింది. ఇదిగో ఇదే మావా మేము ట్రెక్కింగ్ చేయాల్సిన గుట్ట. దీనికైతే 2 దారులు ఉంటాయి, ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి ఎక్కినాం. అడల్ట్స్ మేము ఎక్కనీకే దమ్మవుతుందంటే ఇక్కడ చిన్న పిల్లగాళ్ళు ముసలోళ్ళు చిన్న పాపల్ని ఎత్తుకొని మరీ ఎక్కుతున్నారు. వీళ్ళని ఎత్తుకొని జారిపడ్డ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మాకు ప్రతి సీన్ చూసినప్పుడల్లా గుర్తొచ్చేది ఒకే ఒక డైలాగ్, ఎక్కడ నీడ దొరికితే అక్కడ రెస్ట్ తీసుకోవడం. కాసేపు మనకి ఇలా దూలం ఉంది కాబట్టి ఇది చూసాక ఆగుతామా, సరదాగా పుల్అప్స్ తీసా. ఇక ఇటు సైడ్ వాళ్ళకైతే మాకంటే తీట ఎక్కువ. ఇటు పక్క దారి ఉన్నాక స్లోప్ నుండి ఎక్కుతున్నారు. దాన్ని చూసినాక కూడా మాకు గుర్తొచ్చింది ఇదే. అటో ఇటో తిప్పలు పడి ఎక్కినాం. మా ఫ్రెండ్స్ దర్శనం కూడా చేసుకొని వచ్చారు. కాసేపు ఫోటోషూట్ కూడా అయిందిలే. అక్కడంతా అయిపోయాక ఎమ్మటే దిగేసినాం. దిగాక ఇలా చిక్కిపోయిన చికెన్ లా అయిపోయాం. ఫైనల్ గా ఈ రింగ్స్ వేసినాం. కొన్ని డబ్బులు కూడా మింగించుకొని వచ్చాం. నా చెయ్యిని అంత ఎక్స్పాండ్ చేసిన టేబుల్ వరకు వెళ్ళింది, అయినా కానీ పడలేదు. నాకు తెలిసి ఈ రింగ్స్ వేసిన వాళ్ళు ఉన్నారో లేదో మావా. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఈ రోజు మొత్తం మాకైతే లెగ్ డే అండ్ కార్డియో అయింది. అలసిపోయి చిక్కిపోయి ఇంటికి వెళ్ళినాం. సో బాయ్ గాయ్స్.